మహారాష్ట్ర, కేరళ పెద్ద ఎత్తునే భయపెడుతున్నాయి. అందులో ఎస్పెషల్లీ పెరుగుతున్నటువంటి కేసులు ఆషామాషిగా లేవు. ప్రధానంగా దేశంలో 74% కరోనా కేసులు మహారాష్ట్ర, కేరళ నుండినే వస్తున్నాయి. మొట్టమొదటైతే కేరళ అద్భుతమైనటువంటి విజయం సాధించింది. తొలి కేసు నమోదైంది అక్కడే, రెండవ కేసు హైదరాబాద్. అంటే రెండు కూడా ఒకే రోజున నమోదైనాయి. హైదరాబాద్ది కోలుకోవడానికి 2 నెలలు పడితే కేరళది 15 రోజులకైనా కోలుకున్నారు. దానికి అప్పుడే చెప్పారు కేరళ అనేది అద్భుతమైనటువంటి వైద్యం ఇవన్నీ వచ్చినాయి. తీరా చూస్తే అదే కేరళలో ఆ తర్వాత కాలంలో క్రమంగా కేసులు పెరగడం అనేది ప్రమాదకరమైనటువంటి దశ అయింది. అది కూడా పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ఎన్నికల వల్ల ఇదంతా జరిగిందని అదే కేరళ చెప్పింది. ఆ పంచాయతీ ఎన్నికలు ఆ తర్వాత కర్ణాటకలో జరిగినాయి, అనేక రాష్ట్రాల్లో జరిగినాయి. అక్కడెక్కడా లేనిది ఒక కేరళలోనే పంచాయతీ ఎన్నికల కారణంగా పెరిగింది అనేటువంటి పదం తోసిపుచ్చుతున్నారు. అక్కడ ప్రాక్టికల్ ఫెయిల్యూర్ ఏం జరిగింది అన్నటువంటిది కేంద్రం ఆయా 2 రాష్ట్రాలను అడుగుతున్నప్పుడు కేంద్రం మీదకి తోసేసి కూర్చున్నారు. మహారాష్ట్రలో వాస్తవంగా ముంబైలో అయితే కంట్రోల్ అయింది, ధారావి లాంటి ప్రాంతంలోనే కంట్రోల్ అయింది. అందుకనినే కొన్ని రకాలైనటువంటి రిలాక్సేషన్స్ కూడా క్లియర్ చేశారు. కానీ మళ్ళీ సెకండ్ వేవ్ లాగా జంప్ అవుతూ ఉన్నటువంటి దశలో పెరుగుతున్నటువంటి కేసులు రోజుకి 7,000 నుంచి 5,000, 7,000 ఈ 2 రాష్ట్రాల్లోనే పెరుగుతున్నటువంటి సందర్భంలో ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళ వల్లనే ఇవి వస్తున్నాయా, లేదంటే కనుక గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఆల్రెడీ కరోనాకు సంబంధించి ఎక్కువనే, లేదా అసలు కరోనా టెస్టులు తక్కువ అవడం వల్ల ఇలా జరుగుతున్నాయా అన్నది ఆరా తీసేందుకోసమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రయత్నిస్తోంది. ఏం తేలుద్దో చూద్దాం.